శ్రీ మాత్రే నమః వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి. అది మనం రాళ్ల ఉప్పుతోటి చేసేటువంటి పవర్ఫుల్ పరిహారం అన్నమాట. ఈ పరిహారం పొంది చాలామంది కేవలం 3 రోజుల్లో 30 లక్షలు కూడా వాళ్ళ బాకీ అనేది తీరిపోయింది, వాళ్ళకి రావాల్సిన ధనం అనేది చేతికి వచ్చింది అని మనకి మెసేజ్ చేశారనమాట. ఇలా ఎవరికి ఎంత కావాలి అనేటువంటిది మనం ఈ ఉప్పుతో చేసే పరిహారం వలన మనకి తెలిసిపోతుంది, వస్తుంది కూడా. అలాగే అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని కూడా వీడియోలో తెలియచేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఇంకా ఎవరికైనా భార్యాభర్తలకి సమస్యలు కానీ, సంతానం, ప్రేమ, కుటుంబం, తోడికోడళ్ళు, అన్నతమ్ములు, ఇలా ఎన్నో సమస్యలు, విద్య, ఉద్యోగం, సంతానం, విదేశీయానం, ఇట్లా ప్రతి ఒక్క సమస్యకి కూడా ఎలాంటి సమాధానం కావాలి అన్నా కూడా మాకు తెలిసినటువంటి గురువుగారు ఉన్నారండి, భవానీరాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ వచ్చి 8897776444. మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేశారు అంటే మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని ఒక ఫోన్ కాల్లోనే తెలియజేస్తారనమాట. అయితే మన గురువుగారు వచ్చి వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీకు తెలియకుండా మీ మీద జరిగిన చెడు ప్రయోగాలకి కూడా మీకు పూర్తి విశ్లేషణ అనేది ఇస్తారనమాట. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యకు మీరు కూర్చున్న చోట నుంచే కదలకుండా పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. రాళ్ల ఉప్పుకి ఎంత శక్తి ఉంది అనేటువంటిది మనకి శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. తాంత్రికంగా కూడా మనకి రాళ్ల ఉప్పుకి చాలా అంటే చాలా విశిష్టత అనేది కలిగి ఉందన్నమాట. అయితే దీని గురించి పూర్తిగా తెలియచేయాలి అంటే కనుక మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. అంటే తెలుసుకోవాలి అంటే ఎక్కడ మిస్ చేయకండి. ఎందుకు అంటే మనం ఈ ఉప్పు పరిహారాన్ని ఏ రోజున చేయాలి, ఏ సమయంలో చేయాలి, అలాగే ఆ ఉప్పులో ఎలాంటి పదాన్ని మనం రాయబోతూ ఉన్నాము, అమ్మవారి మంత్రం ఎలాంటి మంత్రాన్ని మనం చదవబోతూ ఉన్నాము అనేటువంటి పూర్తి వివరాలు మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి మన సబ్స్క్రైబర్ తెలిసిన వాళ్ళకి అప్పు తీరింది అని తెలియచేశారండి. అయితే మీలో ఎంతమందికి అయితే ఇంకా డబ్బు అనేది అవసరంగా ఉందో వారందరికీ కూడా ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్నమాట. అయితే దానికోసం మీరు ముందుగా ఏం చేస్తారు అంటే ఈ పరిహారాన్ని మంగళవారం కానీ, శుక్రవారం కానీ చేయవలసి ఉంటుందన్నమాట. 3 రోజుల్లోనే మీకు కావలసినంత ధనం అనేది వచ్చి పడుతూ ఉంటుంది. అయితే మంగళవారం రోజైతే కనుక ఒక సమయంలో చేయవలసి ఉంటుంది, శుక్రవారం రోజు అయితే కనుక శుక్రహోర సమయంలో చేయవలసి ఉంటుందన్నమాట. అలా చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఏం చేస్తారు అంటే ఆ రోజున శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసిన తర్వాతనే ఈ పరిహారాన్ని చేయండి. దీన్ని చేయటానికి ఖచ్చితంగా నియమాలైతే పాటించవలసి ఉంటుందండి. మీరు ఈ పరిహారాన్ని చేయదలుచుకున్నటువంటి రోజున నాన్ వెజ్ అనేది తినకుండా ఉండాలి. అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు చేయకూడదండి. ఎందుకంటే ఈ పరిహారాన్ని చేసి మనం పూజా మందిరంలో ఈ యొక్క ప్లేట్ అనేది ఉంచుతూ ఉన్నాం కాబట్టి, అలాగే అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని కూడా మనం జపిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్పిన 2 సందర్భాల్లో మీరు చేయకుండా ఉండటం అనేది చాలా మంచిదన్నమాట. ఈ విషయం ప్రతి వీడియోలో తెలియచేస్తున్నానండి. మొదటిసారిగా చూసేవారు ఎవరైనా తెలియని వారు తెలుసుకుంటారు అని ప్రత్యేకంగా మళ్ళీ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే దానికోసం ముందుగా ఇత్తడి కానీ, రాగి కానీ ఏదైనా ఒక ప్లేటును తీసుకోండి. వేరే స్టీల్ ప్లేటులు లాంటివి అలా మనం ఇంట్లో రెగ్యులర్గా తినటానికి ఉపయోగించే ప్లేట్లు లాంటివి అస్సలు ఉపయోగించకూడదండి. రాగి, ఇత్తడి లేదా ఏదైనా అంటే ఈ రెండింటినే మనం పూజా మందిరంలో వాడుతూ ఉంటాం కదా. అలాంటి ఒక ప్లేటుని మరీ పెద్దది కాకపోయినా మన అరచేయి అంత ఉన్నదైనా పర్వాలేదు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక దీనికి కేవలం రాళ్ల ఉప్పు మాత్రమే కావాలండి. సాల్ట్ లాంటివి అస్సలు ఉపయోగించరాదు. మళ్ళీ మాకు ఎలాంటి ప్రతిఫలము రాలేదు అని మీరు అనవద్దు. ఖచ్చితంగా రాళ్ల ఉప్పు అంటే కొన్ని ఏరియాల్లో దొడ్డు ఉప్పు అని కూడా అంటూ ఉంటారండి. మనకి ఒక 10 రూపాయలు అయితే బయట పచారీ షాపుల్లో ఒక ప్యాకెట్ అనేది వస్తుందన్నమాట.
అలా మనం దేనికి యూస్ చేయకుండా ఉన్నటువంటిది అంటే నాన్ వెజ్లో కర్రీస్లో వేసినది కాకుండా చక్కగా కొని తెచ్చుకున్నటువంటి ఉప్పు అనేది ఆ ఇత్తడి లేదా రాగి ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిని సమానంగా పరచండి. అంటే ప్లేట్లో మనం కుప్పలాగా వేయకుండా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా పరిచి ఉంచాలన్నమాట. అలా ఉంచిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక ముందుగా మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఎంత ధనము కావాలి, ఎన్ని లక్షలు కావాలి, 5 లక్షలు అయితే 5 లక్షలు కావాలి, 10 అయితే 10, 30 అయితే 30, ఇలా మీకు ఎంత ధనము అనేది కావాలి అనేటువంటి విషయాన్ని ముందుగా మీరు ఆ అమ్మవారికి చెప్పుకోండి. అలాగే యూనివర్స్కి కూడా చెప్పుకోండి. ఎందుకంటే మనకి కంటికి కనిపించని దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో కంటికి కనిపించే సూర్య భగవాన్ని కూడా మనం ఇందులో మెన్షన్ చేసుకుంటూ సూర్య భగవాన్ని కూడా మనం వేడుకుంటున్నామన్నమాట. యూనివర్స్ అంటేనే మనకి శక్తి అన్నమాట. అలాంటి శక్తిని ఇచ్చేటి వెలుగు చీకట్లను ఇచ్చేటువంటి ఆ దేవుళ్ళు సూర్య భగవానుడు కూడా. కాబట్టి సూర్య భగవానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు వీడియోనైతే అంటే మీ యొక్క పరిహారాన్ని అయితే ప్రారంభించండి. మీకు స్క్రీన్ పైన ఇస్తానండి ప్లేట్లో ఉప్పు ఎలా తీసుకోవాలి అనేటువంటిది. అలాగే మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఖచ్చితంగా ఇస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలా ప్లేట్ నిండా ఉప్పు అనేది తీసుకున్న తరువాత మీరు శుక్రవారం రోజు చేయాలి అనుకుంటే కనుక ఉదయం 6 గంటల నుంచి 7 గంటలు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలు, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటలు ఇట్లా శుక్రహోర సమయం అనేది ఉంటుందండి శుక్రవారం రోజున. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 సందర్భాలలో 3 సమయాలలో మాత్రమే మీరు ఈ పరిహారాన్ని చేయండి. మంగళవారం కూడా అదే సమయం అండి. ఉదయం 6 నుంచి 7 గంటలు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2, సాయంత్రం 8 నుంచి 9 ఇట్లా ఈ 2 రోజుల్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ శుక్రహోర సమయాల్లో మీరు కనుక ఈ పరిహారాన్ని చేశారు అంటే ఖచ్చితంగా మీకు కావలసినంత ధనం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి విధముగా ఒక రాగి ప్లేట్లో మీరు ఉప్పు అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ వేలు రెండో గనుపు అనేది ఉంటుంది కదండి. ఫస్ట్ లైన్ కాకుండా మధ్యలో రెండో గనుపు అనేది ఉంటుంది కదా, అక్కడికి మీ బొటని వేలుతో ఒత్తి పెట్టండి. పెట్టిన తర్వాత ఆ వేలుతోటి ఆ ఉప్పు పైన మీకు ఎంత ధనము కావాలి, 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, ఇట్లా మీ మైండ్లో ఎంతైతే ముందుగా అనుకున్నారో మీకు ఎంత ధనం అయితే అవసరం ఉంటుందో అది 5 లక్షలైనా 10 లక్షలైనా 30 లక్షలైనా ఆ కావాల్సిన ధనం అనేది మీరు ఎంత కావాలి అనేది మీరు ఆ ప్లేట్లో ఆ ఉప్పు పైన ఈ చూపుడు వేలుతో చెప్పిన విధముగా బొటన వేలుని రెండవ అడ్డగీత దగ్గర అంటే ఒత్తి పెట్టి ఉంచి గట్టిగా మీకు ఎంత కావాలి అనేది రాయండి. అలా రాసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. చెప్పుకుంటూనే మీకు పలానా సమయానికి ధనం అనేది రావాలి అని కోరుకుంటూ మీకు ఇప్పుడు అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని కూడా తెలియచేస్తాను అన్నాను కదండి. ఆ మంత్రాన్ని కూడా ఇస్తున్నాను. 108 సార్లు అయితే ఖచ్చితంగా ఆ మంత్రాన్ని జపించండి. ఇలా ఉప్పుపై రాసిన తర్వాత రాసేటప్పుడు కూడా మీ యొక్క మైండ్లో అంటే మీరు పదే పదే రాస్తూ ఉన్నా కూడా నాకు ఇంత ధనాన్ని ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటూనే తరువాత ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపించడం అయిపోయిన తర్వాత కూడా మీరు యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట. ఇట్లా 2 సార్లు యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేస్తూ అమ్మవారి యొక్క బీజాక్షరాల మంత్రాన్ని జపించి చూడండి. ఎందుకు అంటే ఈ యొక్క మంత్రంలో ఉన్నటువంటి పవర్ అనేది అలాంటిదన్నమాట. ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం. ఓంకారానికి మించిన అద్భుతమైన మంత్రము లేదు. శ్రీంకి మించినటువంటి ధన కనక వర్షాలు కురిపించే అద్భుతమైన మంత్రము లేదు. మనం ఈ ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని జపిస్తూ కనుక మీకు కావలసిన ధనాన్ని ఆ ప్లేట్లో రాసి ఆ ప్లేటుని పూజా మందిరములో పెట్టినట్లయితే కనుక 3 రోజుల్లో 30 లక్షలు కాదు 40 లక్షలు కూడా మీరు కోరిన విధంగా వచ్చి పడతాయన్నమాట. పూర్తి నమ్మకంతో అమ్మవారి మీద అనుగ్రహము కలిగేలాగా అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క పరిహారాన్ని చేయండి. 3 రోజులు గడిచిన తరువాత 4వ రోజు ఆ ఉప్పుని
పారే నీళ్ళల్లో కానీ పడవేయండి. లేదు అనుకుంటే ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని ఈ ఉప్పును వేసి కరిగించిన తర్వాత సింకులో కానీ ఎక్కడైనా పడబోయండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీకు కావలసిన ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. వితిన్ 3 days అంటే 3 రోజుల్లోనే వచ్చి పడుతుంది. కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.